అందరికీ నమస్కారం అండి. ఇప్పుడండి అన్నదమ్ముల పిల్లలు, అక్క చెల్లెళ్ళ పిల్లలు, మేనమామ పిల్లలు, పిన్నమ్మ పెద్దమ్మ పిల్లలు అనుబంధాలు లేవండి. ఇదివరకు చాలా కలివిడిగాను ఒకరికొకళ్ళు బాగా ఏదే ఫంక్షన్ వచ్చినా అందరూ కలుసుకోవటాలు, సెలవులు వస్తే ఒకళ్ళ ఇంటికి ఒకళ్ళు వెళ్ళటాలు, ఈ పిల్లల్ని తీసుకుని వెళ్ళటాలు ఇలా ఉండేవి. పుట్టింటికి వెళ్ళే తీరుబడే లేకుండా అయిపోతుంది ఇప్పుడు. ఇంకా చుట్టాలింటికి ఏం వెళ్తారు? అందుకని పిల్లలకి పెద్దనానమ్మ, చిన్నమ్మ, పెద్దమ్మ, మేనమామలు, అక్క అవుతారు, మేనమామ కూతురు మరదలు అవుతుంది. ఏవి తెలియట్లేదండి. ఎవరింట్లో వాళ్ళు వండుకున్నామా, తిన్నామా, తెల్లారిందా, పిల్లలు పంపించుకున్నామా, వచ్చారో, ఉద్యోగాలకు వెళ్ళామా, ఇవే అనుకుంటున్నారు. కానీ కనీసం ఒక్కసారి ఫంక్షన్లు అప్పుడైనా, లేకపోతే ఏదైనా ఓ జాతర అప్పుడైనా, ఇంకొకప్పుడైనా అలాంటప్పుడు 10 మంది కలిసినప్పుడు ఈ పిల్లలకి వివరాలు చెప్తేనే కానీ ముందు ముందు ఈ రిలేషన్ అసలు తెలియదండి వాళ్ళకి. వాళ్ళ స్నేహితులే తప్ప అవి చాలా ఇది అయిపోతుంది. అందు గురించనే పిల్లలు చదువుకునే పిల్లలు ఆ స్నేహితులతోటి వాళ్ళతోటి గడుపుతున్నారు తప్ప ఈ చుట్టాల కాలే తెలియట్లేదు అసలు. ఇదివరకు చుట్టాలు పిల్లలు వస్తున్నారు సెలవుల్లో అంటే వాళ్ళకి కావాల్సినవి దొరకనయ్యి చేసి పెట్టేవారు. మాకు ఏలూరు నుంచి వచ్చేవారండి నా చిన్నతనంలో. మా అక్కలు పెద్దమ్మ పిల్లలు అవుతారు వాళ్ళు వచ్చేవారు. వచ్చినప్పుడు వాళ్ళకి టౌన్ అప్పుడు బాగా ఏలూరు పెద్ద ఫేమస్ టౌనే కదండి. మాకు పరిమళ అంటే పల్లెటూరు, చిన్న ఊరు అది. అందుకని తాటి ముంజులని బోధుల్లో దొరుకుతాయండి బొమ్మిడాయిలు, అటువంటి చేపలు దొరుకుతాయి. నీసు తినేవాళ్ళు కదా, ఆ నీసు తినేవాళ్ళకి చేపలని అటువంటివన్నీ పట్టుకొచ్చి కొబ్బరి బొండాలు, వేరుశనక్కాయలు ఇలాంటివన్నీ తీసుకొచ్చి నువ్వులు ఉండలు చేసి పెట్టి మా అమ్మ అన్నీ చేసి పెట్టేది వాళ్ళకి అవి ఏం తెలియదు అసలు. పెరుగు తోడు పెట్టి గారెలు వేసి అందులో పెట్టేది. అమ్మో పెద్దమ్మ ఇవన్నీ పెడుతుంది మాకు అనేసి వీళ్ళు 4 రోజులు ఉందాం అనుకున్న వాళ్ళు 10 రోజులు ఉండేవారు. ఒక సంబరంలాగా ఉండేది. ఇప్పుడు అసలు అప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో నేను ఎక్కడున్నానో అన్నట్టుగా ఉందండి. వాళ్ళ పిల్లలకి మా పిల్లలకి అసలు చాలా దూరాలు అయిపోయినాయి. అంటే ఆ జనరేషన్ గ్యాప్ అలాగా అయిపోతుంది కదండి. మరి ఎప్పటికి సరి అవుతారో తెలియదు.